పట్నంలో జూలై 16 తారీఖు నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించుడుతోని చాలైన ఆషాఢ బోనాల పండుగ శివరాకర్కి వచ్చిందుల్లా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు బంగారి బోనం సమర్పించి రంగం భవిష్యవాణి ఇన్నాం. అంతకు మునిపే బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం మా సంబురంగా అనిపించింది. ఇప్పుడు మిగిలింది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర. మరి ఇక ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయి, అంతటా బోనాల పండుగ ఎట్లా నడుస్తుందో అరుచుకుందాం పారి. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి బోనాల జాతరకు ముస్తాబైంది. తీరు బుగ్గలతో సింగారిచ్చిర్రు గుడిని. భక్తులకు ఏ తిప్పలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆఫీసర్లు. క్యూ లైన్లు, తాగుతానికి నీళ్లు, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఎట్ను చెట్టుమల్పాలే, పార్కింగ్ సౌలత్ ఏంది, ఇట్లా ప్లాన్లు తయారుంచుకున్నారు. అయితారం అమ్మవారికి బంగారు బోనం ఎక్కిస్తే తెల్లారి రంగం భవిష్యవాణి చెప్పే కార్యం నడుస్తుంది. అవన్నప్పటికీ చెప్పుకుందాం గానీ ఇంకో దిక్కు పట్నం అంతటా బోనాల జాతర జోరుగా నడుస్తుంది. పాత బస్తీ మీరాలం మండల మహంకాళేశ్వర ఆలయానికి సినిమా యాక్టర్ నాగబాబు సారోళ్ళ బిడ్డ నిహారిక మేడం వచ్చి బంగారు బోనం సమర్పించింది. ఇక రాగానే ఇట్లా పూర్ణ కుంభంతో ఎలుకని చెప్పి లోపలికి తీసుకుపోయారు అయ్యవార్లు, గుడి కమిటోళ్ళు. బోనం ఎత్తాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మవారి దయతో ఇన్నొద్దులకు తీరింది అనుకొచ్చింది మేడం. ఇక అటు జిల్లాల పంట సుత సంబురంగా సాగుతుంది జాతర. సంగారెడ్ల రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర ధూమ్ ధామ్ గా సాగింది. శక్తి అమ్మవారి పిడుగుల అడుగులే, భూదేవి సంబరాల తొలకరి మొలకలే, ఆషాఢ మాసమంత దండనకర దండాలే. ఇక ఇటు చూడుర్రి, సంగారెడ్డిలో స్కూల్ ఆడపిల్లలంతా నెత్తిన బోనాలు ఎత్తుకొని కదులుతుంటే చూస్తానికి 2 గంటలు చాలలేదనుకో రాదుర్రి. ఆ డాన్సులు ఆటపాటలతోని సంబురంగా చేసుకున్నారు పండుగ. రేపు పాత బస్తీల పండుగ ఎట్లయితుందో చెప్పుకుందాం గానీ ఈ ఊళ్ళో ఇయాల్టి బోనాల జాతర ముచ్చట్లు.